నన్ను గెలిపిస్తే మంచి నీళ్ళు ఇస్తా, కొలువులు ఇప్పిస్తా, ఇండ్లు కట్టిస్తా, ఆడవిళ్ళ పెళ్లిళ్లకు బంగారం ఇస్తా, ఫ్రీ కరెంట్ ఇస్తా, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ రేషన్, ఫ్రీ బట్టలు, ఫ్రీ కూరగాయలు అని గిసోంటి హామీలు ఇచ్చుడు మస్తు కామన్ అయిపోయింది. ఇంకేదన్నా కొత్త ముచ్చడి చెప్తే కానీ ఓట్లు పడే పరిస్థితే లేదు. మన తానే కాదు, దేశం అంతా గట్నే ఉంది కథ. గందుకే గా బీహార్లో కొత్తగా పాలిటిక్స్లకు దిగిన పొలిటీషియన్ ప్రశాంత్ కిషోర్ సారు అక్కడి పబ్లిక్కు బంపర్ ఆఫర్ ప్రకటించిండు. నన్ను సీఎంను చేస్తే గంట సేపట్ల బీహార్లో బంద్ అయిన మందు షాపులన్నీ తెరిపిస్తా అని మాటిచ్చిండు. పీకే సార్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇంటుంటే చెవుల తేనె పోసినంత నిమ్మలమవుతుందట ఓ వర్గం ఓటర్లకు. బీహార్ల మందుబాబుల కష్టాలు చూసి తట్టుకోలేకపోతుండా, లేకుంటే బీహార్ల మందుబాబులు ఓట్లే ఎక్కువనే సర్వేల గిట్లా ఏమన్నా తేలిందా? మరి లేకుంటే 10 ఏళ్ల సంధి బంద్ అయిన మందును మళ్ళా తెరిపిస్తా అంటుండేందో అని చాలా మందికి సమజైతలేదట. అయితే మందు ఎందుకు మళ్ళా షాల్ చేస్తా అంటుండంటే అర్థమైందా రాజా? సార్ చెప్పే లాజిక్ ఏంటంటే 10 ఏళ్ల సంధి బీహార్లో మందు బంద్ చేయబట్టి పక్క రాష్ట్రాలకి వెళ్ళి సరుకు సప్లై అవుతుందట. లిక్కర్ బ్యాను, డ్రై స్టేట్స్ అన్న పేరే గాని మందు దొరకని సందు ఉండదు మన తాన. గల్లీ గల్లీకి గబ్బు వాసనే. లిక్కర్ షాపులు బంద్ చేసి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. కల్తీ సరుకు కూడా అంటగడుతున్నారు. మందు దొరుకుతుంది, సర్కారు ఖజానాకు గండి పడుతుంది. ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. మరి ఏమిటికి వచ్చిన బంద్ ఇది అని ప్రశ్నిస్తుండు. కరెక్టే కదా లాజిక్. అందుకే నన్ను సీఎం చేతిరా అంటే గంట సేపట్లో లిక్కర్ షాపులను ఓపెనింగ్ చేపిస్తా అని మాటిస్తుండు ఈ జన్ సూరజ్ పార్టీ లీడరు ప్రశాంత్ కిషోర్ సారు. లాజిక్ మంచిగానే ఉంది కానీ ఇది ఏ పార్టీ వర్కౌట్ అవుతుందో చూడాలి. అయితే ఈ పీకే సార్ ఇట్లా చెప్పుడు ఇదే కొత్త కాదు. పార్టీ పెట్టినప్పటి సంది ఇదే మాట కట్టుబడతా అని మాట్లాడుతుండు. పీకే సార్ ఈ ముచ్చట చెప్పినప్పుడల్లా బీఆర్ మందుబాబులకు నోట్ల నీళ్లు ఉడుతున్నాయి కావచ్చు. మన కష్టం మన పైసలు పెట్టి మనమే దొంగల లెక్క దాగవలసి వస్తుంది కదా సాటుగా 10 ఏళ్ల సంధి అని ఎంత ఫీల్ అవుతున్నారో చూడాలి. మరి పీకే సార్ ఆఫర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, రాబోయే ఓట్లలో ఎన్ని సీట్లు గెలుస్తాడో అన్న ముచ్చట.